ఎలా ఉన్నా? చాలా బరువుగా ఉంది. నేను చాలా మిస్ అయ్యాను. అంటే నేను రాగానే లావయ్యమంటున్నావా? అసలు ఏమంటున్నావు నువ్వు? నువ్వు లావయ్యవా? నేనెప్పుడు అన్నాను? నువ్వే కదా నా వల్ల నలిగిపోతున్నాను అన్నావు. అంటే దాని అర్థం నేను లావయ్యానని కదా? అయ్యో ఎక్సీ, నువ్వు ఈ మధ్య చాలా ఎక్కువగా ఊహించుకుంటున్నావు తెలుసా? చూడు, ఇప్పుడు కూడా అనలేదు అని మాత్రం ఒప్పుకోవట్లేదు. నేను నిన్ను కలవడానికి వస్తున్నానని చాలా స్నాక్స్ తీసుకొచ్చాను. ఇలా అన్నావు కాబట్టి ఇప్పుడు నీ వాటా కూడా నేనే తినేస్తాను. ఎక్సీ ఎక్సీ ఎక్సీ, నువ్వు ఎక్కడున్నావు? ఎక్సీ ఎక్సీ, సడన్ గా ఏమైంది? నువ్వు చాలా చిక్కిపోయావు, నాకు అసలు కనిపించట్లేదు. చాలా చాలా ఇది కొంచెం ఎక్కువైంది. సరే, త్వరగా నన్ను లింగ్ వాళ్ళ ఇంటికి తీసుకువెళ్ళు. నాకు ఆరెంజ్ జ్యూస్ తాగాలనుంది. ఏమైనా తినడానికి ఇస్తే చెప్తా. సరే సరే, అర్థమైంది, ఇస్తానులే. అలా అన్నావు, బాగుంది. సరే పద పద. నిజంగానే నువ్వు చాలా చిక్కిపోయావు. మరి ఇప్పుడే కదా నా వల్ల నువ్వు నలిగిపోయావన్నా. వెళ్ళగరా, లోపలికి రా. వావ్, లింగ్ నిజంగా చాలా రిచ్ అనుకుంటా. ఈ ఇల్లు నిజంగా చాలా అద్భుతంగా ఉంది. వావ్, ఈ రూమ్ నిజంగా చాలా బాగుంది. ఇక్కడ నుంచి వ్యూ కూడా చాలా బాగుంది. ఈ రూమ్ కి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంది. వేవే, ఇప్పుడు నేను ఏం చేయాలి? నేను సడన్ గా రిచ్ అయిపోయిన ఫీలింగ్ వస్తుంది. ఏంటి, మాస్టర్ ఫోన్ చేస్తున్నాడా? కాదు, రిచ్ అమ్మాయి ఫోన్ చేస్తుంది. హలో జియోలింగ్, నేను ఇప్పుడే తనని తీసుకొచ్చాను. నువ్వు నాకు బాగా నచ్చేసావు. మనం పెళ్లి చేసుకుందాం. చాలు నోర్మయ్, నేను ఒక మామూలు అమ్మాయిని అంతే. కావాలంటే నేను అబ్బాయిగా మారుతాను. చండాలంగా ఉంది. త్వరగా వేవేక్ ఫోన్ ఇవ్వు. నాకు నీతో మాట్లాడాలని లేదు అసలు. చెప్పు జియోలింగ్. నువ్వేం కంగారు పడుకో. వేవే, ఇందులో నా రూమ్ ఏది? ఇది నా రూమ్, లోపల ఉన్నది నీ రూమ్. నువ్వు ఇక్కడికి ఫస్ట్ వచ్చావు, కానీ పెద్ద రూమ్ నా కోసం ఉంచావా? నీకు ఇష్టం లేకపోతే మార్చుకుందాంలే. లేదు లేదు లేదు, నేను ఆల్రెడీ చూసాను. విండోలో నుంచి గార్డెన్ కనిపిస్తుంది. అలాగే అక్కడ స్విమ్మింగ్ పూల్ దగ్గర చాలా మంది అబ్బాయిలు కూడా ఉన్నారు తెలుసా? నీకు నేను తెలుసా, ఎవరికి చెప్పకు. ఏంటి, నేను ఒక్కసారి కూడా చూడకూడదా? వేవే, నేను ఇక్కడికి రాకముందు మాస్టర్ ఏమైనా ఇక్కడికి వచ్చారా? వచ్చే ఉంటాడు. ఒక అమ్మాయి ఒక అబ్బాయి ఒక ఇంట్లో ఒంటరిగా ఉన్నారా? సరే పదా, నాకు టైం అయింది, నేను ఆఫీస్కి వెళ్ళాలి. బట్టలు నువ్వే సర్దుకో. నేను ఎన్నో అంత ముఖ్యమైన క్వశ్చన్ అడగానే పారిపోతున్నావా ఏంటి? బాయ్ బాయ్. అలాగే కిచెన్ క్లీన్ చేసింది కూడా మాస్టరే. గిన్నెలు కూడా క్లీన్ చేసేసాడు. వాటిని యూజ్ చేస్తే నీ ఆరోగ్యం పాడైపోతుందేమో. నేను చెప్పాను కదా తను ఇక్కడికి వచ్చి ఉంటాడని. వావ్, లింగ్ ఇంతమంది అందమైన అబ్బాయిలుంటే చోట ఉండి ఇంత రిచ్ అని అనుకోలేదు. హలో కావగ్వాంగ్, నీ దగ్గర ఇప్పుడు డబ్బులున్నాయా? నువ్వు టాప్ ఫారెన్ లాంగ్వేజ్ స్టూడెంట్ వి, కానీ ఎప్పుడు డబ్బుల గురించే మాట్లాడతావా? ఇది అసలేం బాలేదు. నువ్వు కూడా ఒక యంగ్ అమ్మాయివి, కానీ నువ్వు నీ అప్పులు కట్టకుండా ఇలా తప్పించుకొని తిరుగుతున్నావు. ఇది అసలు ఏమైనా బాగుందా? తప్పించుకొని తిరుగుతున్నానా? నీకు ఫోన్ చేసింది నేనే. నీకు ముందు 2000 యువాన్ ఇస్తాను, తర్వాత మిగిలిన అమౌంట్ ఇన్స్టాల్మెంట్ లో కడతాను. నువ్వు ఈ డబ్బులు 3 సంవత్సరాలు కట్టాలని చూస్తున్నావా ఏంటి? ఈ మధ్య డబ్బులకి విలువ పెరిగిపోతుంది. మరి నీకెంత ఇంట్రెస్ట్ అయ్యాలి? నువ్వు నిజంగా చాలా డబ్బు మనిషివి. మన ఇద్దరం క్లాస్మేట్స్ కదా. ఎక్కువ ఇంట్రెస్ట్ వేసి నన్ను పూర్తిగా అప్పులు పాలు చేయాలని ట్రై చేస్తున్నావా? ఈ 2000 యువాన్లు నా సెమిస్టర్ కి సరిపోతాయి తెలుసా?
మరి నీ అప్పు తీర్చుకోవడానికి నా దగ్గర పని చేయొచ్చు కదా. పని చేయాలా? నా అడ్రస్ చెప్తాను, రాసుకో. 1 గంటలో నువ్వు ఇక్కడ ఉండాలి, లేదంటే సిచ్యువేషన్ వేరేలా ఉంటుంది. అలాగే వచ్చేటప్పుడు నాకు తినడానికి ఏదైనా తీసుకునిరా. ఒక్క నిమిషం మెల్లగా చెప్పు, నేను రాసుకుంటున్నాను. పదిహేను నిమిషాలు లేట్గా వచ్చావు. నేను నీ శాలరీ కట్ చేస్తాను, లోపలికి రా. హే, నువ్వు తినడానికి చాలా వస్తువులు తీసుకురమ్మని చెప్పావు, అందుకే లేట్ అయింది. పైగా నేను వీలైనంత త్వరగా పరిగెత్తుకుని వచ్చాను. నా అంత స్పీడ్ గా స్పైడర్ మ్యాన్ కూడా రాలేడు. నువ్వు ఇంట్లోకి వస్తేనే నీ టైం కౌంట్ అవుతుంది. అవి అక్కడ పెట్టరా. ఓకే. వావ్, ఇంత పెద్ద ఇంట్లో నువ్వు ఒక్కడివే ఉంటావా? నువ్వు కూడా చాలా రిచ్ అనుకుంటా. జావా, నువ్వు కొంచెం డీసెంట్ గా మేనర్స్ తో బిహేవ్ చేస్తావా ప్లీజ్? అదే ఒకవేళ తనైతే. అవును, నేను ఎప్పుడూ ఓపెన్ గా ఫ్రీగానే ఉంటాను, అందులో తప్పేముంది? ఒక్క నిమిషం ఆగు. నువ్వు ఎవరి గురించి చెప్పబోయా? వేవే గురించే కదా? నీకిష్టం వచ్చినట్టు ఊహించుకోకు. ఒకవేళ తను వస్తానన్నా నేనే పిలిచేవాడిని. కావగ్వాంగ్, నేను నీకు ముందే చెప్తున్నాను, నువ్వు కావాలంటే నా గురించి మాట్లాడు, కానీ వెవేని మాత్రం ఏమనకు. ఏమైనా అంటే నేను ఊరుకోను. కొంచెం అబ్బాయిలా బిహేవ్ చేయి. తను నిన్ను ఇష్టపడలేదు, దానికి ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నావు? తను చాలా బాగా యాక్ట్ చేస్తుంది. ఒకవేళ తను నిన్ను ఏదో ఒక రోజు అమ్మేస్తే అప్పుడు నేను నీకు ముందే వార్నింగ్ ఇవ్వలేదని మాత్రం అనుకో. నేను నీకు ముందే చెప్పాను, వేవే గురించి మాట్లాడుకో. కాఫీ, నిద్ర లేచావా? కాఫీయా? నువ్వు ఇలాంటి క్యూట్ పిల్లని ఎక్కడ కొట్టేశావు? ఇది కరవదు కదా? చూస్తుంటే కరవదు అనిపిస్తుంది. దాని మూని బట్టి ఉంటుంది. నువ్వు ఏమైనా ఇలాంటి చిన్న పిల్లకి భయపడతావా ఏంటి? నేను నీకు ముందే వార్నింగ్ ఇస్తున్నాను. ఇంకొక అడుగు ముందుకు వేస్తే నేను ఈ బిల్డింగ్ మీద నుంచి దూకిస్తాను. అలా అయితే నేను నీకు నా కాఫీని అప్పచెప్పి వెళ్ళలేననుకుంటా. అయితే నాకు 3000 ఇవ్వను నువ్వు. అంటే నీ ఉద్దేశం ఏంటి? నా అప్పుకి బదులు దీన్ని చూసుకుంటే సరిపోతుందంటావా? అవును, నేను కొన్ని రోజులు అవుట్ ఆఫ్ స్టేషన్ కి వెళ్తున్నాను. అందుకే నేను కాఫీని నీకు అప్పచెప్పి వెళ్ళాలనుకున్నాను. రోజుకి 100 ఇవ్వను. కానీ చూస్తుంటే నీకు ఇది లేదు. ఏమైంది? దీన్ని చూస్తుంటే ఈ చెట్టి పిల్లి బయట పిల్లలా కోపంగా ఉండదనిపిస్తుంది. దాని కళ్ళు చూస్తుంటే అది కూడా నాలాగే మంచిదనిపిస్తుంది. మేం కలవాలని మా తలరాతిలో రాసినట్టుంది. చెట్టి పిల్లి, నేను నీకు నచ్చాను కదా? నువ్వు ఎంత సీరియస్ గా ఉన్నావు కాబట్టి నువ్వు నా కాఫీని బాగా చూసుకుంటావో లేదో నీకు ఒక టెస్ట్ పెట్టాలనుకుంటున్నాను. ఏంటి టెస్ట్ పెడతావా? అవును, పిల్లిని చూసుకోవడం అంటే అంత ఈజీ అనుకుంటున్నావా? ప్రతిరోజు మార్నింగ్ ఇంకా నైట్ దీని లీటర్ క్లీన్ చేయాలి. రోజుకి 3 పూట్ల దానికి ఫుడ్ పెట్టాలి. నీళ్లు అయిపోతే వెంటనే నింపాలి. ప్రతి 3 రోజులకు ఒకసారి స్నానం చేయించాలి. అది నీ దగ్గరికి వచ్చి నిన్ను గీరితే దాంతో ఆడుకోవాలి. ఆ బాక్స్ లో అన్ని బొమ్మలున్నాయి. నాకన్నా దీని లైఫే బాగుంది. నాకు అసలు ఒక్క బొమ్మ కూడా లేదు. నేను వెళ్ళడానికి ఇంకా కొన్ని రోజులు టైం ఉంది. ఈ లోపల నీకు అన్ని నేర్పిస్తాను. బేసిక్స్ తో స్టార్ట్ చేద్దాం. ఎస్ సార్. మన ఫస్ట్ లెసన్ ఏంటి? క్యాట్ బాత్రూమ్ క్లీన్ చేయడం. కంపు కొడుతుంది. నీకు స్మెల్ రావట్లేదా? నాకిది ఎప్పుడూ అలవాటైపోయింది. నువ్వు ఇది ఎలా మేనేజ్ చేస్తున్నావు? చాలా సింపుల్. నువ్వు ఓన్లీ నీ నోరుతో ఊపిరి పీల్చుకో. ఇప్పుడు నాకు మెల్లమెల్లగా ఈ వాసన నచ్చుతుంది అనిపిస్తుంది. చాలా ఇదిగో తీసుకొని పని స్టార్ట్ చేయి.